ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ అనేది మన కోసం. భారత్లో వరుస బాంబు దాడులకు పాకిస్తాన్కు చెందిన ఉగ్రమూకలు కుట్ర పన్నాయి. ఇప్పటికే భారత నిఘా వర్గాలు కూడా హెచ్చరిస్తున్నాయి. నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ఈ బ్లాస్ట్లకు వ్యూహ రచన చేస్తోంది. ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్లోని కొన్ని ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న ప్రధాన ఆలయాలపై దాడులు చేయాలని లష్కరే ప్లాన్ చేస్తోంది. ఉగ్రమూకలు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్తో దాడులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఫిబ్రవరి 6న జరిగిన బాంబు పేలుడుకు ప్రతీకారంగా ఈ దాడులు జరపాలని లష్కరే భావిస్తుందంటూ కూడా ఇప్పటికే భారత నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట ముందు బ్లాస్ట్కు ప్లాన్ చేస్తున్నారు. చాందినీ చౌక్లోని ఒక ఆలయాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. లష్కరే తోయిబా ఐఈడీని ఉపయోగించి దాడికి కుట్ర పన్నుతోంది. సో పాక్ మసీదులో జరిగిన బ్లాస్ట్కు ప్రతీకారం తీర్చుకోవాలని లష్కరే భావిస్తున్నందున దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాలను ఉగ్ర సంస్థ లక్ష్యంగా చేసుకోవచ్చు. సో ఇప్పటికే నిఘా వర్గాలు కూడా భారతదేశంలో హెచ్చరిస్తున్న పరిస్థితి. సో దేశంలోని ప్రముఖ ఆలయాలపై ఇప్పటికే లష్కరే తోయిబా నిఘా పెట్టిందన్న అనుమానాలను భద్రతా బలగాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను సైతం భారత నిఘా వ్యవస్థ అప్రమత్తం చేసే అవకాశం ఉంది. సో ఎర్రకోట దగ్గర గల మెట్రో స్టేషన్ సమీపంలో గతేడాది నవంబర్ 10న ఒక కారులో భారీ పేలుడు సంభవించింది. అందరికీ తెలుసు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఫిబ్రవరి 13న పాటియాలా హౌస్ కోర్టులోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం దర్యాప్తు వ్యవధిని మరో 45 రోజుల పాటు పొడిగించింది. అదే సమయంలో 7 నిందితులు జ్యుడిషియల్ కస్టడీని మార్చి 13 వరకు పొడిగించింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 6న పాక్లోని మసీద్ సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏకంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 169 మందికి పైగా గాయపడ్డారు. ఇస్లామాబాద్లోని షహజాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న షియా వర్గానికి చెందిన మసీదు ప్రధాన ద్వారం వద్ద ఈ బ్లాస్ట్ జరిగింది. సో సూసైడ్ బాంబు మసీదులోకి వచ్చేందుకు ప్రయత్నించగా అతన్ని గార్డులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున జనం అతడి చుట్టూ గుమికూడారు. దీంతో సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకుని భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాడని పాక్ మీడియా చెప్తోంది. సో ఈ నిఘా వర్గాలు చెప్తున్నాయి, ఇప్పటికే పలు ఆలయాల్లో చాలా దాడులకు వీళ్ళు పాల్పడుతున్నారని. సో మీకు ఎవరైనా మన ఇండియాలో ఉంటూ మీకు ఎవరైనా కాస్తంత అనుమానాస్పదం కావచ్చు, లేకపోతే ఏదన్నా బ్యాగుల్లో మీకు సస్పెక్ట్గా అనిపించిన ఏ వ్యక్తినైనా సరే మీకు పోలీసులకి చెప్పే రైట్ మీకుంది. అండ్ దేశ భద్రతే మనకు ముఖ్యం కాబట్టి సో మనల్ని మనం కాపాడుకోవాలి. మీకు తెలిసి ఎవరైనా సస్పెక్ట్గా అనిపిస్తే మస్ట్గా పోలీసులకు చెప్పే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.